ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. లేఖనాల పుట్టుకలో అనేక మంది మగపిల్లల జననాలు ప్రత్యేకంగా ఉన్నాయి. సృష్టి అనంతరము జన్మించినది కయ్యీను. ఇశ్రాయేలు భవితకు ఆశాకిరణమైన ఇస్సాకు, ఒక తల్లి అయిన ప్రార్థనకు జవాబైన సమూయేలు. అన్నీ చాలా ప్రముఖమైనవి, అన్నీ సంతోషంగా ఎదురుచూచినవి. లేఖనాల ప్రకారంగా అన్నీ సరిగ్గా ఒకేలాగా వివరింపబడ్డాయి. ప్రతి సంఘటనలో ఒక తల్లి గర్భం ధరించి కుమారునికి ప్రసవాన్ని ఇస్తుంది. ఇప్పుడు మరొక మగబిడ్డ జననాన్ని చూడుడి. రాకకు సంబంధించిన వివరణ మరింత గొప్పగా వివరించబడింది. యేసు జననాన్ని గూర్చి వివరంగా చెప్పడానికి కొద్ది మాటలు చాలవు. మీకా గ్రంథంలో ఆయన ఎక్కడ జన్మిస్తాడో అంటే బెత్లెహేములో అని చెప్పబడింది. యెషయా గ్రంథంలో అతని తల్లి కన్యకై ఉంటుందని, ఇంకా అపోస్తుల కార్యంలో ఆయన తన ప్రజలని వారి పాపము నుండి రక్షించడానికి వస్తాడని ఉంది. నూతన నిబంధనలో ఆయన పేరేమిటో, దాన్ని ఆయనకు ఎందుకు పెట్టారో, లేఖనాల నెరవేర్పుగా ఆయన ఎక్కడ జన్మిస్తాడో, ఆయనకు జన్మనిచ్చిన తల్లి, ఆయనను పెంచిన తండ్రి ఇద్దరు దేవుని ప్రణాళికలో ఎలా పాలిభాగస్తులయ్యాలో అనే కీలకమైన సమాచారం ఉంటుంది. ఆయన రాక ఈ లోకాన్ని మార్చివేసింది, మన జీవితాలను మారుస్తుంది. యేసుక్రీస్తు జననము అన్ని జన్మలకు భిన్నంగా నిలుస్తుంది. ఆయన యొక్క రాక ఒక ప్రత్యేకమైన రాక. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకాన్ని మార్చుటకు, అదే విధముగా నిన్ను నన్ను మార్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అయితే మారుటకు మనం సిద్ధంగా ఉన్నామా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.